క్రీస్తును ధరించుకున్నామండి మనం. భారతదేశంలో 8 రాష్ట్రాల్లో ఉన్న నా పిల్లలందరూ క్రైస్ట్ చర్చ్, లూథరన్ చర్చ, పెంతెకోస్తు చర్చ, బెతెస్దా చర్చ. ఏంటండి పేర్లు? అసలు బైబిల్లో ఉన్నాయా ఇవి? బెతెస్దా అంటే కోనేరు, లూథరన్ మార్టిన్ లూథర్ అంటే ఒక విప్లవ నాయకుడు, పెంతెకోస్తు అంటే అది ఒక పండుగ రోజు. కనీసం మీకు బుద్ధి ఉందరా? మీకు కాపర్లను పిలువబడుతున్నారే, ఎవడో ఏదో పేరు చెప్పిస్తే మీరు పెట్టేటివేనా? క్రీస్తు సంఘములన్నీ వందనములు చెప్పుచున్నవే. క్రీస్తు సంఘం రోమపత్రిక 16 వచ్చినవండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అన్ని క్రీస్తు సంఘాలే. మొదటి శతాబ్దానికి అన్ని క్రీస్తు సంఘాలు అయితే 2020 వచ్చేసరికి ఎన్ని పేర్లండి? చెట్టు పేరు, మొక్క పేరు, జంతువు పేరు, నక్క పేరు, కుక్క పేరు, ఒక కోనేటి పేరు, ఒక కొండ పేరు, ఒక ఊరు పేరు. ఏమర్రా అలా అయిపోయారు? బైబిల్ చదువుతున్న క్రైస్తవ జనాంగమా, బైబిల్ నేర్చుకుంటున్న క్రైస్తవులారా, ఎందుకు అలా మారిపోయారు? దీనికి ఒక విద్యాలయం లేదు, దీనికి ఒక బడి లేదు, దీనికి ఒక విశ్వవిద్యాలయం లేదు. అందుకేనర్రా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు, ద బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. కొన్ని వేల మందిని దించేశాను డిగ్రీ చేసిన వాళ్ళని బైబిల్ యూనివర్సిటీలు. నా పిల్లలందరూ ఈరోజు నా బలం నా పిల్లలే. ఎవరినైతే వాక్యం మీద నిలబెట్టానో నా పిల్లల్ని, ఎవరినైతే పెద్దలుగా నియమించానో, ఎవరినైతే వాక్యోపదేశాలుగా నియమించానో వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని చెడుతున్నారు. పెంతెకోస్తులు వేరు, బాప్టిస్టులు వేరు, సిరియన్ వేరు, శ్రీలంక పెంతెకోస్తు అంటే అది వేరు, ప్రెస్బిటేరియన్ అంటే అది వేరు, లూథరన్స్ అంటే ఇది వేరు, బ్రదరన్ మిషన్ అంటే అది వేరు, లేమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్ అంటే అదొక వేరు. ఏటండి ఇవన్నీ? సంతలో కూరగాయల? దేవుని నోట నుంచి వచ్చే జీవ గ్రంథం రాయబడినప్పుడు ఆ గ్రంథములో ఏ పేరు దేవుడు పెట్టాడో తెలియని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉందే. సిగ్గుకరం కాదా అది? మీకు సిగ్గుగా లేదా? ఇవన్నీ వ్యాపారాలా ఇవన్నీ? నీదొక షాపా మార్కెట్లో? నీదొక షాపా ఈ ప్రపంచ మార్కెట్లో? ఈ సిటీలో నీదొక షాపా? వ్యాపారం. నా తండ్రి ఇంటిని వ్యాపారంగా చేశారని బాధపడ్డాడు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం.